శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. లలితా సహస్రనామంలో 23వ శ్లోకం. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. భావం: గొప్పవైన పద్మములు గల అడవియందు ఉన్నట్టిది, కడిమి చెట్ల యొక్క తోటయందు వశించున్నది, అమృత సముద్రము అనగా క్షీరసాగర మధ్య భాగములో స్థిరురాలైనది, అందమైన కన్నులు గలది, కోరికలను నెరవేర్చున్నది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఒక పెద్ద తామర పూల అడవిని ఊహించండి. ఆ అడవిలో కదంబ చెట్లు ఉన్నాయి. ఆ వనం మధ్యలో ఒక అమృత సముద్రం కనిపిస్తోంది. ఆ అమృత సముద్రం మధ్యలో లలిత అమ్మవారు దివ్యంగా వెలుగుతున్నారు. ఆమె చూపు కరుణతో నిండిపోయింది. ఆమెను భక్తితో ప్రార్థించిన వారి కోరికలను ఆమె కరుణతో నెరవేర్చుతారని ఈ శ్లోకం చెబుతోంది. ఈ శ్లోకం దేవి కరుణను తెలియజేస్తుంది. భక్తితో ప్రార్థించే వ్యక్తి ఎప్పుడూ దేవి కృపను పొందుతాడు. మన జీవితంలో కూడా మన కోరికలు నెరవేరాలని కోరుకునే ముందు మన హృదయం శుభ్రంగా ఉండాలి. ఈ రోజు మనం మన కోరికలతో పాటు మంచి ఆలోచనలు కూడా పెంచుకోవాలని ప్రయత్నిద్దాం. లలిత అమ్మవారి కరుణ మన అందరిపై ఉండాలి. ఆమె ఆశీర్వాదం మన కోరికలను సత్ఫలితంగా మార్చాలి అని ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః.